అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న వారు పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే ఏదైనా నెసెసిటీ ఉన్నప్పుడు హోంగార్డ్స్ ఆల్సో అధ్యక్ష. పాపం హోంగార్డ్స్ శాలరీ అయితే అధ్యక్ష వాళ్ళు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకుంటున్నారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే వారుకున్న శాలరీస్ని మళ్ళీ పెంపొందించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పాత ప్రభుత్వము కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది అధ్యక్ష. కనీసం 100 రూపాయలు కూడా పెంచలేదు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళు. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా నేను కోరుకునేది, ఇప్పుడు ప్రస్తుతము హోంగార్డ్స్ శాలరీ కేవలము 21,300 రూపాయలు ఉంది అధ్యక్ష. అదే హిమాచల్ ప్రదేశ్లో అయితే అధ్యక్ష 28,714 రూపాయలు ఉంది అధ్యక్ష. తెలంగాణలో అయితే 30,000 ఉంది అధ్యక్ష. అట్లాగే పంజాబ్లో అయితే 43,415 రూపాయలు ఉంది అధ్యక్ష. న్యూఢిల్లీలో అయితే 29,100 రూపాయలు ఉంది అధ్యక్ష. కాబట్టి కనీసం మన తెలంగాణ, మన ఆంధ్ర రాష్ట్రము కలిసి ఉంటే ఆ హోంగార్డ్స్ కూడా 30,000 రూపాయలు పర్ మంత్ జీతం వచ్చేది అధ్యక్ష. కానీ మనం విడిపోయిన తర్వాత వాళ్ళు కూడా మేజర్గా ఎఫెక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కేవలం వారికి వచ్చేది 21,300 అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా కనీసం తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా హోంశాఖ మంత్రివర్యులు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా చేయవలసిందిగా తమరి ద్వారా కోరుకుంటూ, వారు కోరిక ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా పెరిగిపోయింది కాబట్టి అధ్యక్ష, వారు రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ వరకు చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, హోంగార్డ్స్ పాపం మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అలౌ చేయట్లేదు అధ్యక్ష. ఒక చోట నుంచి వేరే చోటకి ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అలౌ చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే హోంగార్డ్స్ ఫ్యామిలీస్ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. మన రాష్ట్రంలో ఎంతో మందికి 25 lakhs చొప్పున మనకి ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళకి కూడా ఇది వర్తించేటట్టు చేయాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, జీవోఎంఎస్ 77 ప్రకారం అధ్యక్ష నెలకి 2 రోజులు వాళ్ళకి సెలవు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 రోజులంటే సంవత్సరానికి 24 రోజులు చెప్పిన మార్చి, అదే సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ సేమ్ ఉంటాయి కాబట్టి అధ్యక్ష, సంవత్సరానికి 24 రోజులు ఇచ్చి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించేటట్టు వారికి కూడా కొంత వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అధ్యక్ష, విశాఖపట్నం దగ్గరలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో అద్భుతంగా తయారైన